హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామంటే కుకట్పల్లిలోని లక్ష్మీ ఆయుర్వేద పంచగవ్య సెంటర్లో ఉన్నాము. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా తక్కువ వయసులో చూస్తున్నాము. సో ఈ అంశం గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అలాగే ఒక జెండర్తో సంబంధం లేకుండా జాయింట్ పెయిన్స్ అలాగే మోకాలు నొప్పులు ఈ ప్రాబ్లం చాలా మందిలో చూస్తున్నాం. దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఇది రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనకి జాయింట్స్ పెయిన్స్ అసలు ఎందుకు వస్తాయి అని అంటే ఫస్ట్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది అమ్మా. ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయిన తర్వాత మనకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడినప్పుడు టాక్సిన్స్ రిమూవ్ చేయలేదు. ఎప్పుడైతే టాక్సిన్స్ రిమూవ్ చేయలేకపోయిందో అప్పుడు మనకు జాయింట్స్ మొత్తం 206 బోన్స్ ఏదైతే ఉందో ఆ బోన్స్ మీద ఎక్కడన్నా ఎఫెక్ట్ రావచ్చు. మనం ఏం చేస్తున్నాము అని అంటే కేవలము జాయింట్స్కి ఒక్కటే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. జాయింట్స్కి ఒకటే ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం అది క్లియర్ కాదు, తిరుగుతానే ఉండాలి. ఆపరేషన్ అని మళ్ళీ ఇంకో జాయింట్స్ కానీ అట్లా ఒక డాక్టర్ దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి అలాగ మనకి అట్లా వెళ్తానే ఉంటున్నాం. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఉండలేదు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే నేను కరెక్ట్గా కరెక్ట్గా పాటించాలి మీరు. నేను చూసి మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తాను. ఇప్పుడు కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఈ బోన్స్ అన్నది చాలా డెలికేట్ అయిపోయింది. ఈ బోన్స్ డెలికేట్ అయిపోయిన కాడి నుంచి ఏమవుతుంది అంటే ఎక్కడ పెయిన్స్ వస్తుందో తెలవట్లేదు. ఇలాగ మంచం మీద కూర్చొని లెగవటాలంటే అడుగు వేయాలంటే కూడా వేయలేకపోతున్నారు. మొత్తం జాయింట్స్, జాయింట్స్ కానించి మొత్తం మోకాళ్ళ నొప్పులు కానించి మొత్తం విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అయిపోయింది. ఇది వరకు ఏజ్తో సంబంధం ఉండేది, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు. ఈ కరోనా వచ్చిన వాళ్ళకి చాలా అలర్ట్ అయిపోవాలమ్మా. ఈ కరోనా వచ్చిన పీపుల్కి ఏమైతే ఉందంటే లోపల మనకి ఈ లంగ్స్ ఎక్కడైనా కానీ ఇన్ఫెక్షన్ ఉందంటే మనకి ఏదైనా సరే ఫస్ట్ నేల్స్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేల్స్ గట్టిగా ప్రెస్ చేసుకున్న టైంలో ఎల్లో వచ్చింది అని అంటే ఎక్కడైనా 206 బోన్స్లో డ్యామేజ్ అవుతుందని అర్థం. ఓకేనా? L5 L3 అరిగినా సరే నీకు అక్కడ పస్మాం అయిపోతుంది, నువ్వు జాగ్రత్త పడు. ఫింగర్సే చెప్పేస్తుంది, అంటే మన గోర్ల ద్వారానే తెలిసిపోతుంది. అదే మళ్ళీ పగిలిపోతుంటా ఉంటాయి హెయిర్స్, చాలా డెలికేట్ అయిపోయినట్టు బోన్స్. ఓకేనమ్మా? అది కనుక మనకి ఏదైనా సరే ఎల్లో కలర్ వస్తుంది అంటే చాలా కేర్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. నేను చెప్పినట్టు చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో కూడా మనకి ఎలాంటి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీరే మాత్రం రిక్వైర్ చేసేసుకోవచ్చు. లేదా మీరు మెడిసిన్తోనే నేను ఆధారపడతాను, నేను చెప్పిన ఈ చేయనంటే 50-50 ఛాన్సెస్. ఒక 50% మాత్రమే తగ్గిద్ది, 50% తగ్గదు. అది మీ చేతిలోనే ఉంటుంది. ఏదైనా సరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే 100% గ్యారంటీ ఇస్తామండి. ఏ డాక్టర్ గారు 100% గ్యారంటీ ఇవ్వరు. అది ఎప్పుడైతే మన బాడీని ఎలా చెడగొట్టుకుంటున్నాం అలా రిక్వైర్ చేసుకోవాలి. దానికి సప్లిమెంట్లుగా మేము ఎంత మంచి మీకు దగ్గర తీసుకొచ్చాం. ఓకేనా? ఇప్పుడు ఇది తీసుకోండి, వాడేసేయండి, క్లియర్ అయిపోతుందని మేము చెప్పం. ఎప్పుడైనా సరే ఇది కరెక్ట్గా 2 months కోర్స్ ఇస్తాను నేను. 2 months కోర్సులో 50% తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పులకి అలాగే జాయింట్ పెయిన్స్, హిప్ జాయింట్స్ ఏదైనా సరే 2 months కోర్స్ ఇస్తాను. ఆ 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 2 months తర్వాత రావాలి. 100% రావాల్సిందే. వచ్చి ఎంత రిక్వైర్ అయింది నేల్స్ చూస్తాను, ఎంత బాడీలో రిక్వైర్ అయిందో. ఇది రిపోర్ట్స్కి రాదు. 80% 90% చెడిపోయిన దాకా రిపోర్ట్స్కి రానే రాదు. ఫస్ట్ మన ఫింగర్స్ చూసే ఏం వస్తుందో ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఎక్స్రే దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం మేడం, ఎందుకంటే జనరల్గా ఇలాంటి అంశం గురించి మాట్లాడుకోవాల్సిందే మనం. నెక్స్ట్ వీడియోలో దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాము. ఎందుకంటే నెయిల్స్ ద్వారా మన బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే చాలా అందరికీ తెలియాల్సిన విషయం ఇది. సో మన దగ్గర మరి ఈ జాయింట్ పెయిన్స్కి రికవరీ అవ్వాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అమ్మా? ఇప్పుడు ఆయుర్వేదం అంటే మనకి అమృత సంజీవిని. మనకి పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడే కనుక నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి లేడీ కూడా, ప్రతి జెంట్స్ ఏంటి లేడీ ఏంటి బోన్స్ డెలికేట్ అయిపోయిన తర్వాత మనం వంకర్లు వచ్చేసినా పరిగెడితే కుదరదు. అది చాలా టైం పట్టేస్తుంది. వంకర్లు రాకుండానే మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాకా ఓకే.
4th స్టేజ్ వచ్చిన తర్వాత మేమే ఇంకా దీనికి రిక్వైర్ కాదమ్మా వెళ్ళిపోండి అని చెప్పేస్తాం. మీకు 3rd స్టేజ్ దాకా కూడా మనం చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటా ఒక 2 months కోర్స్ అయితే ఏదైతే ఇస్తామో ఆ కోర్స్కి చక్కగా అప్పుడే 50% రిక్వైర్ అయిపోయి చాలా హ్యాపీగా వచ్చేస్తారు. మీ రిలేటివ్స్ కానీ అందరికీ చెప్పుకొని ఆల్రెడీ మీరు తీసుకొని వచ్చేస్తారనమాట. ఓకే. 2 monthsలోనే చాలా బాగా రిజల్ట్ చూస్తారు. ఫస్ట్ మీకు ఏంటంటే మీరేమీ లక్షలు కట్టేయట్లేదు, మాకు గ్యారంటీ ఇస్తావా ఆ విషయం అంటే ఏంది, నీ గురించి నీ మంచి క్లియర్ అవ్వాలనే కదా ఇంత మేము దగ్గరికి ఇన్ని కనిపెట్టి ఇంత గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి ఇన్ని చేసి ఇంత మంచి మనిషి క్లియర్ అవ్వాలనే కదా తీసుకొచ్చింది. ఇప్పుడు మీకు గ్యారంటీ ఇస్తావంటే నువ్వు ఈ ప్రొడక్ట్లోనే గ్యారంటీ ఏం కావాలి, ఏదైనా సరే అమృత సంజీవని గ్యారంటీ కాదు, మనకి క్లియర్ అవ్వాలి అన్న వాళ్ళే రావాలి. ఏం ప్రోడక్ట్ మేడం అది? ఇది అమృత సంజీవని పౌడర్ అమ్మ. ఇది ఎప్పుడైనా సరే పెయిన్స్ వచ్చింది అనుకో మనం అక్కడికి పరిగెత్త అవసరం లేదు, ఒక బాటిల్ ఇంట్లో పెట్టుకోండి, 2 spoons తాగేసేయండి, మనకి ఇమీడియట్లీ తురంత గ్యాస్ రిలీజ్ చేసేస్తుంది, అక్కడ డ్యామేజ్ కానివ్వదు. ఓకేనా, డ్యామేజ్ కానివ్వదు. ఎవరికైనా సరే చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళు దాకా యూజ్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఎప్పుడైతే సరే పిల్లలు కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాను, 2 spoons తాగండి, పక్కన పెట్టేసుకోండి. బాగా డ్యామేజ్ అయిపోయి అది 2nd స్టేజ్లోకి వచ్చిన తర్వాత మీరు రెగ్యులర్గా కంటిన్యూగా, కానీ నేను వీటితో పాటు ఇంకా వేరే మెడిసిన్ కూడా ఇస్తాను. అంటే వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి అదే చిన్న ప్రాబ్లమ్స్ ఏదో బ్యాక్ పెయిన్ అనుకోండి, ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ సింపుల్గా ఓన్లీ వాడితే సరిపోతుంది. లేదు నాకు చాలా దీర్ఘకాలిక నుంచి ఉంది, నాకు తగ్గట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఉపశమనం లేదు అన్న వాళ్ళు కనుక నేను పర్టికులర్గా అన్నీ చక్కగా మీ నేల్స్ నాడి అన్నీ చెక్ చేసి అప్పుడు మీకు మెడిసిన్ అనేది కోర్స్ అనేది రాస్తాము. అది 2 monthsలో మీరు రిజల్ట్ చెప్పేయచ్చు, దానికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ తగ్గిపోయిందని మానేయద్దు, మళ్ళీ సెకండ్ మంత్లో కూడా అయిపోయినాక మీరు కంపల్సరీ రావాలి. ఎందుకంటే అది ఎంత రిక్వైర్ అయిందో మాకు తెలవాలి కదా. తగ్గిపోయిందని మానేస్తారు, అది ఒక్కసారే వచ్చింది కాదు, ఇది 10 years నుంచి బోన్స్ డెలికేట్ అయ్యి తర్వాత కనుక మనకి బోన్స్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే బోన్స్ ఇలాగా మనకి 10 years నుంచి వచ్చిన పెయిన్స్ ఒక్కసారి క్లియర్ కావాలంటే క్లియర్ కాదమ్మా, వస్తుంది, క్లియర్ అవుతుంది. క్లియర్ అయినా కూడా మీరు నేను చెప్పినట్టు కూడా ఫాలో అవుతుంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అయితే చూస్తారు. ఛాలెంజెస్ చెప్తున్నారు, ఎక్సలెంట్ రిజల్ట్ ఏనమ్మా. అందరూ నేను కాదు చెప్పేది, నా పేషెంట్లను ఎవరినైనా కదిలించండి, ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ పోయిన తర్వాత కూడా ఏదంటే బాడీ ఒక్కసారి చెడిపోయిన తర్వాత నేను ఎలా చెప్తానో అలా ఫాలో చేయాల్సిందే, తప్పదు. మేడం ఇప్పుడు ఈ నీ పెయిన్స్ అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఆహారం అనేది కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని తినకూడదు, పథ్యాలు ఉండాలి అని చెప్తుంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అంటే దీనికి మన మెడిసిన్ గురించి ఏమి పత్యమేమి లేదమ్మా. మేము అసలు వచ్చేదే పులుపు కాబట్టి పులుపుని తగ్గించేసుకోమంటాం. ఎలాంటి టైప్ ఆఫ్ పులుపు అయినా సరే, ఎప్పుడైతే మనకి పులుపుని ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది, ఎసిడిటీ ఫామ్ అయిపోయినాక మనకి యూరియాగా కన్వర్ట్ అయ్యి బయటికి వెళ్ళేది. అది వెళ్ళేనప్పుడు ఏమవుతుందంటే 206 bones ఎక్కడైతే డెలికేట్ అయిందో అక్కడ చేరిపోతుంది. చేరిపోయి విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తాయి. విపరీతంగా పెయిన్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్స్కి కదా అది పులుపు గురించే కదా వస్తుంది, దాన్ని అవాయిడ్ చేసేసుకోమంటాం. తర్వాత మంచిగా అయిపోయినాక కొంచెం తినాలి. కానీ మీకు ఒక్కసారి ఎసిడిటీ ఫామ్ అవుతుంది అంటే మెయిన్ బోన్స్ మీద పడుతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఏ పెయిన్స్ అయినా సరే ఆ పులుపుకి ఎక్కువైపోతూ ఉంటుంది. మనం మెడిసిన్ తింటే పులుపు మానేసేయండి దాని గురించి కాదు, అసలు దీనికి ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ లేదు, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ఈ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు మేడం? కాల్షియం, మెయిన్ కాల్షియం, విటమిన్ డి నీ బాడీలో లోపం ఉంటే కాల్షియం కూడా బాడీకి అబ్జర్వ్ కాదు. ఓకే అమ్మా, విటమిన్ డికి ఎండకి కంపల్సరీ 2 hours వెళ్ళాలి ప్రతి ఒక్కరు. నేను వెళ్ళాలంటే మీ గురించి నేను వెళ్ళాల్సి వస్తుంది, అలా అవ్వదు కదండి. ఎప్పుడైతే గనక ఎవరికైతే నేను చెప్పానో దాన్ని ఫాలో చేస్తే ఫ్యూచర్ మనకు ఇప్పుడు అయిపోలేదు కదా. మనకి ఎప్పుడైతే సరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అంటే కూడా బాగా పుల్లగా ఉన్నాయి తీసుకోవద్దు. మనకు పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా పులుపు ఉన్నది అంటే కనుక కొంచెం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అందుకు పులుపు లేని కొంచెం స్వీట్గా ఉన్నాయి తీసుకోండి. ఎక్కువ వెజిటేబుల్స్ కనుక ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి. ఎండకు కూడా 2 hours వెళ్ళండి.
కాల్షియం ఎక్కువ అబ్జర్బ్ అయ్యేది. కాల్షియం మంచి నేచురల్గా వచ్చే కాల్షియం ఎక్కువ ట్యాబ్లెట్ సర్పుల రూపంగా కాకుండా మనకు నేచురల్గా వచ్చి చూసుకోండి. అట్లయితే కనుక మనకి బాగుంటుంది. మనకి బోన్స్ డెలికేట్ అవ్వకుండా ఉంటాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎంత మనకి డెలికేట్ అయిపోయిన బోన్స్ని ఎలా డెలికేట్ అయిపోయిందో అలా బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో చూసారు కదా వ్యూయర్స్, ఇది అమృత సంజీవిని పౌడర్ అండి. మేడం చెప్పిన డైట్తో పాటు ఈ అమృత సంజీవిని జస్ట్ 2 స్పూన్స్ ఎవరైనా వాడచ్చు అని చెప్పుకొచ్చారు కదా. మీరు కూడా ఈ అమృత సంజీవిని కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే డాక్టర్ లక్ష్మి గారి నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. మేడంతో మాట్లాడి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేడంతో క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, చాలా డీటెయిల్గా అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అలాగే జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అలాగే మన అమృత సంజీవిని పౌడర్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.